నమస్తే. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. కానీ మొదట్లోనంత ఉత్సాహం కానీ అంత మేరకు ప్రజల తాకిడి కానీ ప్రస్తుతం కనబడడం లేదు. కానీ డెఫినెట్గా ప్రజావానికి వస్తే సమస్య తీరుతుందని ఒక లక్ష్యంతో, ఒక ఆశతోని, ఒక ఎదురు చూపుతోని కొన్ని వేల మంది ప్రజలు కూడా ఈరోజు ప్రజావానికి వచ్చి దరఖాస్తు ఇస్తున్నారు. దానికి సంబంధించి ప్రతి వారంలో 2 సార్లు మంగళ శుక్రవారంలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. ఒక ప్రత్యేక అధికారి నియమించడం కావచ్చు. ఇటీవల కాలం 2 రోజుల క్రితం కూడా ఒక ప్రత్యేక అధికారితో పాటుగా ప్రభుత్వంలో చాలా కీలకమైన వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తి చిన్నారెడ్డిని కూడా ఇక్కడ ప్రజావానికి ప్రత్యేకంగా స్పెషల్గా నియమించడం జరిగింది. ఆయన ప్రస్తుతం ప్రభుత్వంలో చాలా కీలకంగా కూడా పనిచేస్తున్నారు. సో ఒకసారి మాట్లాడదాం. కొంతమంది సమస్యలతో ఇక్కడికి వచ్చారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఏ సమస్యతో వచ్చారు ఇక్కడికి, ఏంది? నా పేరు బాలమల్లేష్. నేను సిపిఐ స్టేట్ సెక్రటరియట్ మెంబరు. షామీర్పేట్ ప్రాంతంలో ఒక లియోమిడిన్ క్లబ్ అనేది ఉంది. లియోమిడిన్ ఆ క్లబ్ రిసార్ట్కి సంబంధించిన వాళ్ళే రిసార్టే. అందులో దాదాపు 30 గ్రామాలకు చెందిన 1500 పైచిలకు వర్కర్స్ అందులో పనిచేస్తూ ఉంటారు. అన్నీ ఇప్పుడు గార్డెనింగ్ కానీ, హౌస్ కీపింగ్ కానీ, లేకపోతే వాటర్ కానీ, అన్నీ కూరగాయలు పండించడం కానీ, హోటల్స్లో పనిచేయడం కానీ, వీళ్ళందరూ అందులో 1500 మంది దాదాపు పనిచేస్తూ ఉంటారు. మేము గతంలో 2012 నుంచి వారి సమస్యలు ఉన్నాయని మా దృష్టికి తీసుకొస్తే మేము అక్కడ 2015 నుంచి మేము అక్కడ యూనియన్ ఒకటి ఏర్పాటు చేసి 1500 మందితో ఏఐటీసీ యూనియన్ స్థాపించడం జరిగింది. ఆ ఏఐటీసీ యూనియన్ తరఫున వారి కార్మికుల హక్కులు కాపాడాలని పోరాడుతూ ఉన్నాం. ఈ సమస్యలను పరిష్కరించడంలో గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అక్కడ ఒక ప్రైవేట్ రిసార్ట్ కదా, అది ప్రైవేట్ రిసార్ట్. అంటే ఏం సమస్యలు ఉన్నాయి అక్కడ? మరి వాళ్ళు ఏంటంటే ఈ దామోదర్ రెడ్డి అనే అనుచరుడు వాడు గ్యాంగ్ని వేసుకొని వచ్చి, దామోదర్ రెడ్డి ఎవరు? అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారి. వాడు ఏం చేస్తాడంటే ఆ రిసార్ట్ మీద వెనుక భాగం నుంచి పోయి దాడి చేసి అద్దాలు పగలగొట్టి వర్కర్స్ను, మహిళలను అసభ్య పదజాలంతో తిట్టడం జరిగింది. ఎందుకు? రిసార్ట్కి ఆయనకి ఏమైనా సంబంధం ఉన్నదా? ఆ రిసార్ట్లో పక్కన మన ప్లాట్ ఉంటుంది. రిసార్ట్తో ఎలాంటి సంబంధం లేదు. తాగి అసాంఘిక కార్యకలాపాలు నడుపుతూ ఆ కార్మికుల పైన నిత్యం దాడులు చేస్తూ ఉన్నాడు. అక్కడ యాజమాన్యం ఏమేమి స్పందిస్తలేదు. ఆ యాజమాన్యం అక్కడ ఏంటంటే అది మొత్తం కూడా ఒక దీంతో బ్యాంకు వాళ్ళతో నడుస్తూ ఉన్నది. బ్యాంక్ ఆధీనంలో ఉంది. ఏమైంది? ఇతను చేసే అరాచకాలు అన్నిటికీ దొంగ కంప్లైంట్లు అన్నీ ఇవ్వడం వల్ల అది బ్యాంకు ఆధ్వర్యంలోకి వెళ్ళిపోయింది. అది ప్రైవేట్ పర్సన్స్, ఇది ప్రైవేట్ పర్సన్స్ కాదండి, బ్యాంక్ ఆధ్వర్యంలో ఉన్నది. బ్యాంక్ ఆధ్వర్యంలో ఉన్నది కాబట్టి వాళ్ళకి పలుమార్లు మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఏ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉంది అంటే? ఎస్బీఐ, అలాగా యూనియన్, అలాగా 2-3 బ్యాంకులు ఉన్నాయి. లోన్ల ద్వారా రిసార్ట్ నడిపిస్తే వాళ్ళు టేకప్ చేశారు. అవునండి. ఇప్పుడు మేము 1500 మంది మేము కష్టపడి మేము రన్ చేసుకుంటున్నాం రిసార్ట్ని. సో వీళ్ళు ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కబ్జా చేద్దామని చెప్పేసి మేము వెళ్ళిపోతే అదంతా ఇది చేసుకోవచ్చు, మొత్తం అంతా కబ్జా చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళ ఆలోచన. సో అలాగే పలుమార్లు లోపలికి వచ్చి మందు సీసాలతో కొడతాం. మాకు సెపరేట్ మేనేజింగ్ లేకపోతే అక్కడ సూపర్విజన్ ఎవరు ఉండరా? ఓన్లీ ఆర్పీ అండర్లోనే రన్ అవుతుంది. మాకు బ్యాంకర్ అండర్లోనే మేము పనిచేయాలి. అధికారి ఉంటారు అక్కడ, వాళ్ళ అకౌంట్స్ టీమ్ ఉంటుంది అంతే. మేము ఇలాగ మా మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి కోర్టులో కూడా కేసులు వేసినాం చాలాసార్లు. స్టేషన్కి వెళ్తే కనుక 2-3 రోజులు మేము చూస్తామని చెప్తారు. ఎప్పుడు బ్యాంకింగ్ అండర్టేకింగ్ పోయింది? ఇది 2019 ఆ టైంలో. 19లో ప్రైవేట్ హ్యాండ్స్ మేనేజ్మెంట్ మొత్తం వెళ్ళిపోయి బ్యాంకింగ్ లోనే ఉన్నది. సో అక్కడ ఎవరైనా సూపర్విజన్ కోసం అధికారి ఉండరా మరి? ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము యూనియన్కే మాకు ఏమన్నా ఉంటాయి కనుక మాకు చెప్తారు. మేము యూనియన్ తరపు నుంచి మేము వెళ్ళి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. కొంత మహిళలు కూడా ఉన్నారు అక్కడ, మాట్లాడదాం వాళ్ళతో. సో మీరు అక్కడ పని చేసే వాళ్ళమ్మా, ఏం సమస్యలు ఎదుర్కొంటారు అసలు మీరు? అక్కడ పని చేయొద్దు అంటున్నారు ముందు. దామోదర్ రెడ్డి అన్న అతను. మీరు ఏమైనా సమస్య ఎవరు చెప్పుకుంటారు? యూనియన్ కాకుండా ఒక అధికారులు ఉంటారా? మా సార్లు ఉంటారు కదా, మాకు పై అధికారులు, మేనేజర్లు పని చేస్తారు. వెళ్తారు, స్టేషన్కి వెళ్ళడము, కంప్లైంట్ చేయడము, చేస్తే చూస్తాము, చెప్తాము అని యాక్షన్ తీసుకుంటామని అంటారు. కానీ ఏమి ఉండలేదు అక్కడ. ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది అంటే మీరు అక్కడ డ్యూటీ లోపలికి వస్తారు, వచ్చి మీరు ఇక్కడ డ్యూటీ చేయొద్దు, మీరు వెళ్ళిపోండి, కంపెనీ మూసేస్తాము, ఇది ఇలాగ చెప్పడము. మేము అలా డ్యూటీ చేసుకుంటాం. సిబ్బంది ఉండదు అక్కడ, సెక్యూరిటీ ఆఫీసర్ అంటే అంతమంది ఉంటారు కానీ ఆయన వస్తాడు లోపలికి. అలాగా ఏం మాట్లాడతారు? ఆయన వచ్చి ఆయనకి సంబంధం? ఆయనకి సంబంధం అంటే పక్కన ల్యాండ్ ఉంది కాబట్టి ఆ ల్యాండ్ గురించి వస్తూ ఉంటారు. మరి వచ్చి ఇబ్బంది పెట్టాలనుకుంటే అక్కడ బ్యాంకర్ల వాళ్ళ దగ్గర లేకుంటే వాళ్ళు తీసుకోవాల్సిందో కొనుగోలు చేస్తారో అట్లా చేయాల్సింది. బ్యాంకర్స్ పట్టించుకోరండి. మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? మమ్మల్ని అంటే డ్యూటీ చేయొద్దు, డ్యూటీ మానేస్తే అక్కడ కంపెనీ మూసేస్తారు, మీరు వెళ్ళిపోండి, మీరు అక్కడ చేయొద్దు అనేసి కంపెనీ మూసేయాలని. జరుగుతుంది అంతా
ఇది ఎప్పటి నుంచి అంటే 2017 అప్పటి నుంచి జరుగుతుంది. అప్పటి నుంచి అలా జరుగుతుంది. కానీ చాలా చోట్లకి వెళ్ళి చాలా సార్లు కంప్లైంట్ చేసాము. చేసినా కూడా ఆయన పైన ఆయనే చేస్తున్నాడు, ఇలా చేస్తాం చూస్తామని అంటున్నారు కానీ ఎవరు ఏం చేయట్లేదు. చేస్తున్నారు. మొత్తం మీరంతా ఓ 1500 మంది 1400 మంది దాకా ఉంటారండి అందులో. అమ్మాయిలు ఏం పనులు చేస్తుంటారు మీరు? హౌస్ కీపింగ్, సర్వీసింగ్, నర్సరీ పని, మామూలు మెయింటెనెన్స్ పని, లాండ్రీ, పెంట్ ఆఫీస్, ఇవన్నీ దేనికి తగ్గ హోటల్ కదా అది. అన్ని డిపార్ట్మెంట్లకి 2019 నుంచి సమస్య ఉన్నప్పుడు కంప్లైంట్ చేసామండి. పోలీస్ పోలీస్ కంప్లైంట్ ఏమన్నా పోలీసు వాళ్ళు ఏమన్నారు మరి? ఏసీపీగా అది షామీర్పేట మండలంలో లియోనియా క్లబ్ ఉంటుంది. ఈ వర్కర్స్ దాదాపు 30 గ్రామాల నుంచి వస్తారు. అక్కడ కంప్లైంట్ చేసినాం. ఏమన్నారు పోలీసు వాళ్ళు? ఏమంటున్నారు? చేస్తాము అంటున్నారు. ఏసీపీ గారు, జీసీపీ గారు అనేక సార్లు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మహిళలను తీసుకొని పోయి. కానీ చేస్తాం చూస్తాం అంటారు, కానీ పరిష్కారం అయితలే. అసభ్యంగా ఆయన తాగేసి దామోదర్ రెడ్డి ఆ మహిళలను చూడకుండా వాళ్ళని ఒకసారి నెట్టేయడం కూడా. వ్యాపారం రాజకీయ నాయకుడు కూడా ఆయన. ఇక రాజకీయం లోపల ఏముందో తెలియదు. రియల్ ఎస్టేట్ ఉంది, ఆయన భూమి అక్కడ ఉంది కాబట్టి ఆ కంపెనీ మూసేస్తే ఆయనకి ఏం లాభం వస్తుందో తెలియదు. ఈ 30 గ్రామాలలో 1500 మంది ఉపాధి నష్టమైపోతుంది కదా అట్లా చేస్తే. ఆయన తక్షణమే అరెస్ట్ చేయాలి. ప్రాంతీయ ముఖ్యమంత్రి దృష్టికి మేము తీసుకొచ్చినాం. ఈ సమస్య మీద మొదటి నుంచి ఉన్నది. నా పేరు సాయిల్ గౌడ్, సిపిఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శిని. ఇది చాలా కాలంగా పెండింగ్లో ఉన్నది. మన కార్పొరేట్ చెప్పినట్టుగా ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు ఎఫ్ఐఆర్ బుక్ చేసి అట్లా పెట్టేసారు. పోలీస్ కస్టడీ తీసుకోవడము, అరెస్ట్ ఏం లేదు. మేము 2-3 సార్లు వెళ్ళాము, కానీ ఇదే కంటిన్యూ జరుగుతుంది. అక్కడేమో కార్మికులు చాలా మహిళలు ఉన్నారు చాలామంది. బుక్స్ అన్ని ఇవన్నీ సాక్ష్యాలు సార్. సాక్ష్యాలు ఉన్నా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. అవును సార్, అన్ని ఫొటోస్, సాక్ష్యాలు, ఆడియో ఉన్నది సార్. వాళ్ళు మాట్లాడిన ఆడియో కూడా ఉంది సార్. అంటే ఇట్లనే ఇక అది ఉండదు ఇక్కడ. మా నెంబర్స్ కాదు సార్, అంటే వేరే వేరే వాళ్ళతో వాళ్ళు కుమ్మకాయ మాట్లాడుకుంటారు కదా, ఆ ఆడియోస్ కూడా ఉన్నాయి సార్. అంటే దాన్ని కబ్జా చేసేద్దాము, వాళ్ళని పంపించేద్దాము అట్లా సార్. లోపలికి వచ్చేస్తారు సార్. బ్యాంకర్స్ సంబంధించి టేకప్ చేసిర్రు, వాళ్ళ దృష్టికి పోయిందా? పోయింది సార్. వాళ్ళంటే వాళ్ళు బ్యాంకర్స్ కదా సార్, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకే కావాలి. అంటే వాళ్ళ అమౌంట్ పట్టుకొని వెళ్ళడమే అంతే. వాళ్ళకు మా కార్మికుల సమస్యలు ఏం అవసరం లేదు కదా సార్. అన్ని సాక్ష్యాలే ఫొటోస్ సార్. ఆయన లోపలికి వచ్చేసి దాడిలు చేసిన ఫొటోస్ సార్. అంటే మీరు అప్పుడు సభ పెట్టుకున్నారు? సభ, ఇది సభ సార్. ఇవన్నీ మేము పెట్టుకున్నాయి సార్. మీటింగ్ పెట్టుకున్నాం సార్. వాళ్ళు వచ్చి ఆయన సాక్ష్యాలు కూడా ఉన్నాయి సార్. ఆయన వచ్చి మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు, కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు ఇవన్నీ సాక్ష్యాలే సార్. అన్ని ఇచ్చినాం సార్ మేము ఆల్రెడీ. ఆయన ఏంటి ఒకసారి ఇవ్వండి, ఎవరి ఫోటోలు ఇవ్వండి. ఆయన గొడవ చేసిన ఫోటోలు సార్. ఇలా వచ్చి రావడం, ఇది పక్క ఫ్లాట్ సార్. ఇలా వీళ్ళెవరు? ఈయన మా సార్ వాళ్ళు సార్. మేము కంప్లైంట్ చేసి సో మీరు గతంలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒక 4-5 పుస్తకాలే ఉన్నాయి సాక్ష్యాలకు అని చెప్పి. ఇంత బలమైన సాక్ష్యాలు ఉన్నాక కూడా మరి ఇవన్నీ పోలీసులకు సమర్పించలేదు తల్లి మీరంతా? అసలు పట్టించుకోవట్లేదు. దళిత మహిళల కంటే మీరంతా కూడా ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే. ఇక ఓకే, ఇవన్నీ సాక్ష్యాలే. ఆయన ఫోటో ఉందమ్మా ఇట్లా? ఫోటో ఉంది సార్. వేరే పుస్తకంలో సార్ దగ్గర ఆయన అక్కడికి వచ్చినట్టు ప్రవేశించినట్టుగానో చేసినట్టుగానో ఏది అదేనా ఫోటో? ఒక్కసారి ఇటు ఉండన్నా. ఎవరిలా? ఒకసారి దామోదర్ రెడ్డి ఎవరు తల్లి ఇలా? ఓకే, ఆయన రిసార్ట్లోకి వచ్చి ఏం చెప్తారు? అక్కడికి వచ్చి వెళ్ళిపోండి మీరు, ఇక్కడ ఇదంతా మూసేస్తారు. గెస్ట్లు ఉంటారు సార్, గట్టిగా తిట్టడం. ఇంకా గెస్ట్లు వెళ్ళిపోతారు కదా సార్. వెళ్ళిపోతే మా ఉపాధి కోల్పోతాం. గెస్ట్ ఉంటేనే కదా సార్ మాకు సాలరీస్ ఇస్తారు. మరి గెస్టులు బెదిరించిన తర్వాత ఇంకేముంటుంది? అట్లా తిట్టడం సార్. రైట్. అయితే ఇది షామీర్పేటలోని లియోనియా రిసార్ట్ ఒకటి.
అది ఇక్కడ ఏంటంటే యాజమాన్యం అక్కడ నడిపిస్తున్నటువంటి సందర్భంలో అది కాస్త లాస్లో వెళ్ళడమో లేకపోతే బ్యాంకులకు సంబంధించి వాళ్ళు తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకర్లు మొత్తం కూడా దాన్ని జప్తు చేసుకొని వాళ్ళు నడిపిస్తున్నారు ప్రస్తుతం, అంతేనా? సో వాళ్ళు నడిపిస్తున్న తరంలో ఏమైపోయిందంటే కార్మికులకు రక్షణ లేకుండా పోయింది. బ్యాంకర్లకు ఏం కావాలి, అక్కడ మెయింటెనెన్స్ జరుగుతుందా, జరగడం లేదా, ఒకవేళ వస్తే గెస్ట్లు వస్తే డబ్బులు మేము తీసుకోవాలి, ఆ సంబంధించి వాళ్ళు రుణాలు ఏదైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాలు బ్యాంక్ వాళ్ళు తీసుకోవాలి, అంతే తప్ప కార్మికుల యొక్క డిమాండ్స్ కానీ కార్మికుల హక్కుల గురించి కానీ కార్మికులకు సంబంధించిన అన్యాయాల గురించి ఎవరు ప్రశ్నించారు. అయితే పూర్తిగా ఒక యాజమాన్యం లేకుండా బ్యాంకర్ల ఆధీనంలో ఉన్నటువంటి రిసార్ట్కి సంబంధించి అక్కడ చుట్టుపక్కల అయితే కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాస్త ఈ యొక్క లేని రిసార్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించి వేస్తే మొత్తం అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు కావచ్చు, లేకుంటే స్వతహాగా వాళ్ళు కబ్జా చేసే అవకాశం కావచ్చు, ఇంకేదైనా ఇతరత్ర అభివృద్ధి జరుగుతుంది, మాకు స్వలాభం జరుగుతున్న ఒక దురుద్దేశంతో పూర్తిగా ఇక్కడ కనుక ఈ యొక్క కార్మికులు కొంతమంది మహిళలు సుమారుగా 30 గ్రామాలకు సంబంధించిన 1500 మంది మహిళలందరూ కూడా అక్కడికి పని చేయడానికి వస్తుంటే వీళ్ళ కనుక పని చేయకపోతే అక్కడ రిసార్ట్ మొత్తం కూడా లాస్లో ఉంటుంది, పూర్తిగా అది కూడా తీసేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి సో బ్యాంకర్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు, తనకు స్వచ్ఛతగా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఎవరి అడ్డంకి లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు వ్యవహరించవచ్చు. కాబట్టి ఒక దామోదర్ రెడ్డి అని ఒక ప్రైవేట్ పర్సన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వ్యక్తి వచ్చి వీళ్ళని అసభ్యకరంగా మాట్లాడడం, ఇంకా చూస్తే ఇవన్నీ ఇది చదువుకునే పుస్తకాలు కాదు, ఇవన్నీ సాక్ష్యాధారాలట. గతంలో వాళ్ళు ఎక్కడెక్కడ కలిసిరు లేకపోతే ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చారు అని మొత్తం సాక్ష్యాధారాలట. పలుమార్లు షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019 వాళ్ళు కంప్లైంట్ చేసినప్పటికీ దాని గురించి పరిష్కారం కాలేదు. సో మాకు న్యాయం చేయాలి, 1500 మంది కలిసి ఒక యూనియన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. అది సిపిఐ పార్టీకి సంబంధించి అనుబంధ సంస్థ అయినటువంటి ఏఐటీసీ యొక్క కార్మిక సంఘాలు అందరూ భాగస్వామిగా ఉన్నారు. సో అందరూ కూడా కలిసి రోజు ప్రజావానికి వస్తే వినతి ఇచ్చారు. సో మా సమస్యను పరిష్కారం చేయాలి, ఒకవేళ ఇదే కనుక దానికి సంబంధించి ఇటువంటి కార్యాచరణ కనుక రూపొందించి ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మా ఉపాధి కోల్పోతాం, రోడ్డున పడతాం మనకు ఆవేదనతో ఇక్కడికి వచ్చిన కొంత మహిళలను సంబంధించిన బాధ్యత. మరి చూద్దాం ప్రజావాణిలో ఈ సమస్య అపరిష్కృతంగా ఉన్నటువంటి 2019 నుంచి సమస్య ఇప్పుడు పరిష్కారం అయిద్దా, ఏం కాబోతుందో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది.